హాయ్ అండి, చామదుంపలతోటి స్పైసీగా ధనియాల పులుసు చేద్దామా. ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగి ఉప్పు వేసుకొని కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చేదాకా రానివ్వాలి. విజిల్స్ వచ్చే లోపల పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఒక బాండలు తీసుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఇంగువ, 4 మెంతులు, 6 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్లు పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి కారానికి, ధనియాలు ఘాటుకి, శనగపప్పు ఏమో మనము పౌడర్ చేసుకున్నాక పులుసులో వేసి కలుపుతాం కదా, అప్పుడు చిక్కబడడం కోసం ఈ శనగపప్పు వాడతామండి. ఇలా ఫ్రై అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇక మెయిన్ ప్రాసెస్కి వచ్చేద్దాం. ఈ గిన్నెలోనే చింతపండు నీళ్ళని పోసుకోవాలి. మరీ పుల్లగా కాకుండా చూసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువైనా ఏం కాదు, ఒకసారి స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక ఉడికొచ్చిన తర్వాత పుల్లగా ఉందంటే నీళ్లు పోసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం బాండలు పెట్టుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఉడుకు వచ్చేదాకా రానివ్వాలి. బాయిల్ అయ్యే లోపల కొంచెం కొబ్బరి, ఇందాక ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని 2 కలిపి దంచుకోవాలండి. దుంపలు అంటేనే మనం ఎక్కువ ఫ్రైస్ చేసుకుంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా దంచుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇందాక మనం ఉడికించిన చామదుంపల్ని పైన స్కిన్ తీసేసి ఈ పులుసులో వేసుకొని ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇక మన పులుసులోకి ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా. ఇందాక దంచుకున్న మిశ్రమంలో కొంచెం వాటర్, 1/2 స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకొని ఆ పులుసులో పోసుకోవడమే. వాటర్ ఎందుకు వేస్తున్నామంటే డైరెక్ట్గా పోస్తే ఉండలు కట్టేస్తాయి కాబట్టి. ఇలా ఈ విధంగా పోసుకొని ఒకసారి కలుపుకొని 5 to 10 మినిట్స్ ఉంచితే మన చామదుంపల ధనియాల పులుసు రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూడ్డానికే చాలా స్పైసీగా ఉంది కదా, మరి తినేటప్పుడు కూడా అంతే స్పైసీగా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.